ఏమయ్యా లాఠీలకి లోపల లాఠీ ఇరిగిపోయింది. రే మన కుమ్మేస్తున్నారు రే. పదండి లోపలికి వెళ్దాం. చెప్తాను. నమస్తే సార్. ఎవరా మీరు? ఇందాక థియేటర్లో అద్దాలు పగలగొట్టి పారిపోయింది వీళ్ళే సార్. అద్దాలు బాగా పడతారా మీరు? అద్దాలు మీరు అర్థమగలడు. ఎంత ధైర్యరా మీకు? చంపేస్తారు రాయ్ సార్. ఒక్కండి వదలదు సార్. రే ఎరగా తీస్తా. అప్పుడు ఎందుకు పారిపోయారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? దొరకనుకోను ఇటు దొరికిపోయాడు. అసలు అద్దాలు ఎందుకు పగలగొట్టారా? ఫ్యాన్స్ అండి మాకే టికెట్లు ఇవ్వలేగా. అంటే టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పగలగొడతారా? మరి కొట్టవా? వాడి థియేటర్ పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసేది మేము. ప్రతి షోకి హౌస్ఫుల్ బోర్డుకి కొబ్బరికాయలు కొట్టేది మేము. కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్? థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా దాని యోగక్షేమాలు చూసేది మేము. మరి మాకు టికెట్ లేకపోతే ఎవరికి ఇస్తారు సార్? రే 402 నాకు టీ చెప్పు. నాకు బూస్ట్. నీ పేరేంట్రా? జిత్తు సార్. నీ బాబు ఏం చేస్తుంటాడు? ముసలుడు అయిపోయాడు సార్. స్కూల్ టీచర్ గా రిటైర్డ్ అయిపోయాడు సార్. నీ పేరేంట్రా? నా పేరు సాయి అండి. నీ బాబు ఏం చేస్తుంటాడు? మా ఊళ్ళో మున్సిపండి. నీ పేరేంట్రా? చంటిగాడు సార్. చంటిగాడా? అవునండి చంటిగాడు. వీళ్ళందరూ అలా పిలుస్తుంటారు. నీ బాబు ఏం చేస్తుంటాడు? ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? వాడు కూడా ఏదైనా కేసు పెట్టుకున్నాడా? ఇదే స్టేషన్ లో పనిచేస్తారండి. ఈ స్టేషన్ లోనా? అవునండి. ఏం చేస్తుంటాడు? హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్? అవునండి. పేరు? వెంకట్ స్వామి అండి. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు పుట్టి స్టేషన్ లో ఇలా చేతులు కట్టుకుని నిలబెట్టడానికి సిగ్గులేదు? చిచి, మీ నాన్నకి చెప్పు. పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఆ కాకిడ్డ సిప్పి వెళ్ళిపోమను. నేను చెప్పానని చెప్తావా? చెప్తాను సార్. వెంకట స్వామి సార్. ఈ లోఫర్లందరి దగ్గర సంతకాలు తీసుకుని వార్నింగ్ ఇచ్చి పంపించు. అలాగే సార్. ఏంటి తమ్ముడు సినిమా రిపోర్ట్ ఏంటి? అటు చూస్తావేంటి? నేను చిరంజీవి ఫ్రెండ్, నాకు చెప్పు. టాక్ అయితే 100 days అండి. సెంటిమెంట్ వర్కౌట్ అయితే 175 days అండి. మీ నాన్నకు డిపార్ట్మెంట్ లో ఎంత మంచి పేరుందో తెలుసా నీకు? ఎప్పటికైనా నిన్ను అసైన్ చేయాలని అతను కలలు కంటుంటే ఆ సెంటిమెంట్ వదిలేసి సినిమాలో సెంటిమెంట్ కావాల్సి వచ్చిందా? సిగ్గులేదు? చదువుకోరా రే. పెట్టు సంతకం. రారా. ఇక్కడేనా సార్? వీడు మీ కొడుకేనండి? కాదండి, కొడుకు లాంటి వాడిని. ఒక్క తీస్తా. పెట్టరు సంతకం. ఫ్యాన్స్ బిల్డప్ పెట్టరుగా. ఉంటాను సార్. ఉంటా సార్. ఉంటాను సార్. నమస్తే సార్. వెళ్ళొస్తాను సార్. సార్ ఒక్క గంట పర్మిషన్ కావాలి సార్. ఏంటా ఎందుకు? చిన్న పర్సనల్ పని ఉంది. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఆయే ఏండే ఈయనే బాబు సేట్ అంటే అమృత్సర్ నుండి రాయి కొనడానికి వచ్చాడు. ఇంతకు ముందు సేమకుర్తి టెక్కలి కోరిలు రాయి మొత్తం కొన్నది ఇతనే. నమస్కారం అండి. నమస్కార్. సాబ్ పశుపతి నాయుడు. క్యా పశు? పశుపతి. పశుపతి అంటే యానిమల్ హస్బెండ్ నాయుడు. ఏంట్రా అంటున్నావు? మీ పేరు ఇంగ్లీష్ లో చెప్తున్నాను. ఏ రహే ఆప్కే 25 लाख అడ్వాన్స్. అరే తీసుకోరా. 25 लाख అంటే 25 లక్షలేనా? నేనేమన్నా హిందీ పండిట్నా అంతే అయి ఉంటది. ఓకే ఓకే సెట్ సాబ్, మీరు వచ్చే నెల మిగతా డబ్బు ఇచ్చేసి రాయి పట్టుకెళ్ళండి. నమస్కార్. నమస్కారం నమస్కారం. ఇరా చాలా మంచోడ్లా ఉన్నాడు రా. మనం ఉండడం ఏంటి? హలో, 1 మినిట్ అన్నా. సేట్ ఫోన్ ఉన్నామని చెప్పనా లేవని చెప్పనా? ఉన్నా లేనట్టే కదా. सेठ वो नए ऊपर चले गया। नहीं 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 वो ऊपर नहीं मैड में चले गया తర్వాత करो ठीक है వీడిది నాకు అర్థం కాదు నాది ఆడికి అర్థం కాదు ఊపర్ చెలేగా అంటే మీరు మరణించారనుకుంటున్నాడు మేడ మీదకి వెళ్ళారని మేనేజ్ చేశాను ఆహా భలే ఉన్నాడు కదండి ఈ ఫోటో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది నీకేమనిపిస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది నేనా నువ్వా నాకేందోలా నేనే కానీ మీ ప్లేస్లో ఉంటే వాడికి నన్ను చంపే అవకాశం ఇవ్వనండి మరి నేనే చచ్చిపోతాను వదలంటే రేయ్ నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు అందుకే భరిస్తున్నాను లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని థ్యాంక్స్ మీకు కాదు జ్యోతిష్కుడికి రేయ్ వాడి బాబు మనకు రాసిచ్చిన దస్తావేజులు మన దగ్గర ఉన్నాయి మంచి లాయర్కి చూపించి ఆ సాంబగాడికి నోటీస్ పంపించు వాడే మన దారికి వస్తాడు ఏంటన్నా నాకు పిచ్చోడి క్యారెక్టర్ వచ్చింది అనుకో పిచ్చోడి క్యారెక్టర్ నీకు ప్రత్యేకంగా రావాలంటే ఇప్పుడు నువ్వు పిచ్చోడి కాకపోతే కదా నన్ను పిచ్చోడు అంటావా అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను వేసుకో నన్ను పిచ్చోడు అంటావా ఎవరికి నా పిచ్చి నీకు పిచ్చి నీ బాబుకి పిచ్చి నీ తాతకి పిచ్చి నేను చెప్పేస్తానే అవును రే
తావేస్తుంది ముర్రో అని సముద్రం అయితే మొత్తం ఖాళీ చేస్తావా చూడు కింద చూడు అందమా మీదరా తాకట్టు పెట్టేసుకున్నావా అవును రే ఆ పక్కన నక్షత్రం లేరా ఏంచుకుని తెలిసావా నేను చెప్పేస్తాను నిన్ను చెప్పేస్తాను ఈ సముద్రం ఏంటి చందమామ ఏంటి నక్షత్రాలేంటి ఫ్రై చేయించుకోవటం ఏంటి అప్ప కాదు ఇది ఏమిటి పొట్టికాయ అమ్మ కాదు ఇదేమిటి జల్లకాయ అప్పు కాదు ఇది ఏమిటి లంపకాయ అదేట్రా ఎక్కడ పడితే అక్కడ కాయలు కాసేస్తున్నాయి నువ్వు మనిషివా చెట్టువా ఓరి నాయను ఇదే నాన్న ఇప్పుడు చెప్పు నా పిక్చర్ క్యారెక్టర్ ఎలా ఉంది పిచ్చి పిచ్చిగా ఉందిరా వారి యాక్టింగ్ తమరు అంత ముగ్ధ అయిపోయారా ఈ విచిత్రమైన డ్రైవింగ్ ఏంట్రా రా పక్కన రా ఏంట్రా చంపేస్తావా నీ ఫేస్ చూసి చెప్పగలను నీ దగ్గర ఆర్సీ లేదు నేను కింద చూసి చెప్పగలను నీకు బ్రెయిన్ లేదు నాకు బ్రెయిన్ లేదా అరే లైసెన్స్ ఏనా ఉందా డ్రైవింగ్ వస్తే లైసెన్స్ ఎందుకు రే పోలీసు నేనే చూడరా ఆర్సీ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఎన్ని కాగితాలు పెట్టుకుని తిరుగుతున్నాను అవన్నీ మడిచి క్యాప్ లో పెట్టు ఇంతకు నీకు డ్రైవింగ్ వచ్చా అంటే నాకు డ్రైవింగ్ రాదనా ఏది ఎందో ఇంకి వేయగలవా ఏంటి 8 అంక పట్టుకో పట్టుకో 8 అంక ఎలా వేస్తాను చూడు హలో హలో 1 2 3 కాలింగ్ 4 5 6 ఆన్సరింగ్ ఎవడరా నువ్వు ఐఎమ్ రజని నాట్ గజని ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఎవడైతే నాకేంట్రా బొంగునాదో బొంగునాదమా రే స్టేషన్ కి వచ్చి మాట్లాడరా తప్పదా రారా బిర్యానీ తినిపిస్తాను అదే చేత్తో కోటర్ మందు కూడా తెప్పించు వస్తున్నా నన్ను బొంగునాదం అంటాడా ఎవడరా నన్ను రమ్మంది బాగుంది ఓ టీ చెప్పమ్మా ఎవడ్రా నువ్వు ఐఎమ్ రజని నాట్ గజని మరి అదిగా అక్కడి నుంచిలే ఆ సీట్ నాది నువ్వు కొన్నావా లేదు గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ అంటే ఎవరు ప్రజలు ఆ ప్రజల్లో నేను ఒకటి ఆ సీట్ నాది అసలు నేను ఇక్కడ రమ్మంది ఎవరు కమాన్ ఐ వాంట్ ఆన్సర్ ఇమిడియట్లీ దట్ ఇస్ సంబర్ ఆఫ్ సాలింగ్ సీట్ ఎనిమి సార్ సార్ నా బండి పోయింది సార్ వీడు ఇక్కడికి వచ్చాడా వెల్కమ్ మై ఫ్యాటీ బాయ్ సార్ సార్ వీడు పేపర్స్ లేని బండిలో తిరుగుతున్నాడు సార్ వీడు ఎలా తిరిగినా పర్వాలేదు నన్ను బొంగునాదం అన్నాడు సార్ మీ బొంగు విషయం వీడికి ఎలా తెలిసింది సార్ బొంగులో మళ్ళీ రిపీట్ చేయాలా మిస్టర్ మర్యాదగా చెప్పు నేను బొంగునాదం గాడినని ఎవడు చెప్పాడు నువ్వు ఒకటి చెప్పేదండి చూస్తుంటే నీకు తెలుస్తలా నువ్వు బొంగు ఆడి భాషను ఇది యాక్సిడెంట్ కదా సార్ హత్య సార్ హత్య నా కళ్ళారా చూశాను సార్ హలో నేను 2 టౌన్ సిఐని మాట్లాడుతున్నాను. సార్ మీ అమ్మాయిది యాక్సిడెంట్ కాదు మర్డర్. షటప్. మా అమ్మాయి బతికే ఉంది. వాట్? బతికే ఉందా? ఐఎమ్ వెరీ సారీ సార్. ఏరా బొంగునాథం గారు, ఈ అమ్మాయి బతుకుంటే చచ్చిపోయింది ఎవరంట? కరెక్ట్. ఇదేదో మర్డర్ మిస్టరీలా ఉంది. దీన్ని సాల్వ్ చేయాలంటే మన వల్ల కాదు, సిబిఐ వాళ్ళకి అప్పగించాల్సింది. సిబిఐ? యు మీన్ క్రికెట్ బోర్డ్ ఆఫ్ ఇండియా? నో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.